వెల్కమ్ టు ఆల్ మై డియర్ వ్యూవర్స్. నేను డాక్టర్ డిపి కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజు అండ్ ఫైనల్ ఫేజ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పటికే కామన్ పీజీ ఎంట్రన్స్, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఎంట్రన్స్ రాసి ఉన్నటువంటి అభ్యర్థులు ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి ఉంటుంది. అయినా కానీ కోరుకున్న యూనివర్సిటీలలో, కోరుకున్న కళాశాలలో సీట్ రానటువంటి అభ్యర్థులు కూడా మీరు ఇంకా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇంకా మీరు యూనివర్సిటీలలో, కాలేజ్లో సీటు కోసం ప్రయత్నం చేయవచ్చు. రావడానికి అవకాశం కూడా ఉంది. ఎంట్రన్స్ రాసి ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 29 నుంచి వచ్చే నెల 1వ తారీఖు అంటే నవంబర్ 1వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 4 రోజుల సమయం రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు అంటే ఆల్రెడీ సీట్ అలాట్ అయినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. వారు వెబ్ ఆప్షన్ మాత్రమే పెట్టుకోవచ్చు. కానీ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ కోసం ప్రయత్నం చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా అంటే యూనివర్సిటీ వైజ్, యూనివర్సిటీల్లో కూడా రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఇలా యూనివర్సిటీలలో, పీజీ కాలేజీలలో, క్యాంపస్ కాన్స్టిట్యూషన్ కాలేజెస్లో, అటానమస్ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో, డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్లో ఈ యొక్క పీజీ కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ గురించి 3 days టైం ఇచ్చారు. నవంబర్ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. ఈ 3 రోజులలో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మీరు ఒక 20-25 కాలేజీల కంటే ఎక్కువగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితేనే మీకు సీట్ అలాట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ సీట్ అలాట్మెంట్ వచ్చేసేసి 9th రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు ఏ కాలేజీలో కానీ, ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా 10th and 11th లోపల మీరు ఆ కాలేజీకి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దట్ దిస్ ఈస్ ఫైనల్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్. నో ఫర్దర్ ఫేజ్ ఫర్ సిపిజెట్ 2025 పీజీ కోర్సెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. ఇక్కడ మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో సీటు వచ్చినా ఇంకా యూనివర్సిటీలలోకి సీట్ రావడం గురించి ప్రయత్నం చేయడానికి థర్డ్ ఫేజ్లో కూడా అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకుంటూ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద సీట్ ఇన్ ఐదర్ యూనివర్సిటీస్ ఆర్ campus constitution colleges or autonomous colleges, likewise government degree college and private PG colleges also. So I wish all the best to all the aspirants for getting all such type of higher educational and employment information. You subscribe the Career Coach Dr. DP channel and get the education and employment information to you. Thank you.